వరంగల్ పార్లమెంట్ అభ్యర్థిగా డాక్టర్ సుధీర్ కుమార్ గారు 21 ఏళ్ల నుంచి ఉద్యమకారుడు. ఒక మచ్చ లేదు, ఒక అవినీతి మచ్చ లేదు, పార్టీలో మారిందనే మచ్చ కూడా లేదు. అటువంటి వ్యక్తిని ఎడ్యుకేటెడ్, వాళ్ళ కుటుంబం అంతా కూడా హనుమకొండ జిల్లాలోనే ఉన్నారు. వారి మిస్సెస్ ఇక్కడనే ఉన్నారు. వారిని క్యాండిడేట్ గా కేసీఆర్ గారు డిక్లేర్ చేసినందుకు వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ రోజు నామినేషన్ వేయడం జరిగింది. అవతల పార్టీ వాళ్ళు కూడా వాళ్ళ డిక్లేర్ చేసిన వాళ్ళు ప్రజలందరూ కూడా గుర్తించుకోవాలి. ఒక్కొక్కరు ఎన్నిసార్లు మోసాలు చేశారు ప్రజలను, ఎన్నిసార్లు అబద్ధాలు ఆడారు. వాళ్ళ చరిత్ర చూడండి. కడియం శ్రీహరి గారి చరిత్ర చూడండి, అరూర్ రమేష్ గారి చరిత్ర చూడండి, డాక్టర్ సుధీర్ కుమార్ గారి చరిత్ర చూడండి. దయచేసి వాళ్ళందరూ వివిధ పార్టీలలో నిలబడి మోసాలు చేసి అబద్ధాలు మాట్లాడి ప్రజలను మోసం చేసి చాలాసార్లు గెలవచ్చు, ఓడిపోవచ్చు. కానీ డాక్టర్ సుధీర్ కుమార్ గారి చరిత్ర కూడా ప్రజలు కానీ మేధావులు కానీ విశ్లేషణ చేయండి. అతని వ్యక్తిత్వం కానీ, తన చదువుకున్నప్పటి నుంచి కానీ, తన క్యారెక్టరు, వాళ్ళ క్యారెక్టర్ కూడా చూడాలి. ఎంపీ, వరంగల్ ఎంపీ చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే గతంలో కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలు కేంద్రం నుండి మోసం చేశారు. బీజేపీ కేంద్రంలో 10 సంవత్సరాల నుండి మోసం చేశారు. వరంగల్ కు రావాల్సిన ఒక్కటి కూడా ఇవ్వలేదు. దయచేసి కోచ్ ఫ్యాక్టరీ పోయింది, గిరిజన యూనివర్సిటీ ఏదో ఎంబడి పడితే ఆయనతో వచ్చింది. అదే తిరిగా బయ్యారం ఉక్కు ఫ్యాక్టరీ పోయింది. ఎన్నో మనకు అన్యాయం జరిగినాయి. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో అన్యాయం జరిగింది. గత కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఆయిల్ జామీలు కూడా అమ్మేసింది. ఇవన్నీ కూడా ప్రజలు గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ గారు వచ్చిన తర్వాతనే ఎంతో కొంత అభివృద్ధి అయింది. ఒక మంచి క్యాండిడేట్ను, ఒక మేధావిని వరంగల్ పార్లమెంటుకు వరంగల్ జిల్లా ప్రజలందరూ కూడా సపోర్ట్ చేయాలనేది నేను విజ్ఞప్తి చేస్తున్నా. దయచేసి నేను వరంగల్ జిల్లా ప్రజలందరికీ, మేధావులందరికీ కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకోండి. వాళ్ళ మీద చెడు ఒక్కొక్కసారి మీరు విశ్లేషణ చేసుకోమని ప్రజలకు విజ్ఞప్తి చేస్తున్నా. ఇలా కడియం శ్రీహరి గారు చాలా నీతిమంతుడని మాట్లాడుతున్నారు. గతంలో ఏం మాట్లాడాడు, 2 ఏళ్ల కింద ఏం మాట్లాడాడు, 6 నెలల కింద మాట్లాడాడు, 5 ఏళ్ల కింద ఏం మాట్లాడాడు, 3 ఏళ్ల కింద ఏం మాట్లాడాడు అంటే చరిత్ర కూడా ఒకసారి ప్రజలు విశ్లేషణ చేసుకోవాలి. అరూర్ అనే చరిత్ర కూడా మీరు విశ్లేషణ చేసుకోవాలి. ఒక మంచి నీతిమంతుని, మచ్చలేని డాక్టర్ సుధీర్ కుమార్ గారిని గెలిపి వచ్చిందిగా నేను వరంగల్ ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా.